ఈ రోజు కథ 5 ప్రశ్నలు 5వ భాగము. ధీరసింహుడు మరునాడు సులోచన వద్దకు వచ్చి నీ తరువాతి ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతనిని మర్యాద చేసి, ఓయి ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉందంట. ఆ పర్వతం లోపల ఏమి చిత్రం ఉందో, దాని అవతల ఏ దేశం ఉందో కనుక్కురావాలి. ఇదే నా ఆఖరి ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునిపటిలాగే ఆమె వద్ద గడువు తీసుకుని ఈశాన్య దిశగా బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలోకి ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడ ఒక్క గోరీ గాని శ్మశానం గాని అతనికి కనపడలేదు. ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహుడికి నకనకమని ఆకలవుతుంది. ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటింట్లో నుంచి ఒక గృహస్థుడు యువతలికి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకుని పోయాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా ఆ గృహస్థుడు ధీరసింహునితో, మీరు మీ దేశంలో ఎన్నో రకాల పదార్థాలు ఆరగించి ఉంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచి చూసి ఉండరు అంటూ విస్తట్లో ఒక వేపున వేలు పెట్టి చూపించాడు. అయితే అదేమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే నరమాంసం అని ఆ గృహస్థుడు జవాబు చెప్పేసరికి ధీరసింహుడు, పాపాత్ముల్లారా, ఇటువంటి పనుల మీ దేశంలో మీరు చేసేది అని కోపగించి లేవబోయాడు. అప్పుడు ఆ గృహస్థుడు అతన్ని సముదాయిస్తూ, అయ్యా, జబ్బుపడిన వాళ్లను ముసలి వాళ్లను చంపి తినివేయటం మా దేశాచారం. అందువలనే మీకు అటువంటి వాళ్ళెవరూ ఇక్కడ కనిపించరు. పోనీ అంతగా మీకు ఇష్టం లేకపోతే ఈ పదార్థం తినటం మానేయండి అంటూ అతనికి పాలు, పండ్లు, మరికొన్ని శాకాహారాలు తెప్పించి పెట్టాడు. ఆ గృహస్థుడు చెప్పింది వినగానే అప్పటికి తెలిసి వచ్చింది ధీరసింహుడికి ఆ దేశంలో ఒక్క శ్మశానం కానీ ఒక్క గోరీ కానీ ఎందుకు కనిపించలేదు. అక్కడ నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణపు ప్రజలను శబ్దభేది పర్వతం గురించి అడిగితే ఇంకా 10 కోసుల దూరం పోవాలి అన్నారు. సరేనని నేరుగా బయలుదేరిపోయేసరికి మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా అడగ్గా కోసెడు దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరంలో ఉంది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెంసేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరకు ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలాగో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాలలాగానే ఉంది, కానీ విశేషాలేమీ కనపడలేదు. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకుని ఉంది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపల నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తూ ఉన్నాయి. వింతలేమైనా కనిపిస్తాయేమోనని చాలాసేపు కనిపెట్టుకునున్నాడు. ఏమీ కనపడకపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడే కానీ పట్టుదల గల ధీరసింహుడు ఊరుకుంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టుపూర్వత్రాలు కనుక్కొని గాని పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ అతనికి స్నేహితులయ్యారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడయ్యాడు. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఒక క్షణమైనా ఉండలేకపోయేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడింది. కానీ కలకల్లాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెంట పచార్లు చేస్తూ ఉన్నారు. ఇంతలో శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా, శీఘ్రం రా అని ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవుల కంఠస్వరంలా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన మేఘగర్జనలాగా ఉంది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతున్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివాడిలా పరిగెత్తుతున్నాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదోలాగా అయిపోయింది. వాడి కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అతనికి శరీరంపై స్పృహ లేకుండా పరిగెడుతూ ఉన్నాడు. వాడి వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురు కలిసి వాడిని ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. తరువాత ధీరసింహుడు వాడితో ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి, స్నేహితుడైన వీరవర్మను ఆ కేక ఏమిటి, ఈ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పు అని ఆత్రంగా ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మరిచిపోయి పర్వతం వైపు వెర్రిగా పరుగులెడతాడు. అలా పరిగెత్తిపోయిన వాళ్ళల్లో ఒక్కరూ ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పాడు.
ధీరసింహుడు నలుదిక్కులా కలియజూశాడు. ఆ పోయినవాడి గురించి నిజంగానే ఎవరికీ పట్టినట్టే కనిపించలేదు. ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒకరోజు వీరవర్మ, ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రోజున కూడా మునుపటిలాగే ఆ పర్వతం మీద నుంచి రా రా శీఘ్రం రా అనే కేక వినిపించింది. కేక ఎవరిని ఉద్దేశించిందో, ఈసారి ఎవరి వంతోనని ధీరసింహుడు అక్కడ నిలబడి ఉన్న అందరి వైపు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చెయ్యి విడిపించుకుని పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణస్నేహితుడైన వీరవర్మ కోసమేనని. సరే, ఏమైనా కానీ ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కుని తీరాలి అని నిశ్చయించుకుని అతను విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు ఆ కొండ దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరూ కొండ ఎక్కటానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక బండరాయి అడ్డం వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకుని దూకేసరికి ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకుని అతనితో పాటు అవతలి వైపుకి దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు పరుగెత్తుతూ ఉన్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు. ఇలా మరికొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతను ముందు ఒక 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బద్దలయ్యింది. వీరవర్మ దానిలో పడి మాయమయ్యాడు. వెంటనే భూమి ఎప్పటిలాగా మూసుకుపోయింది. చూస్తే భూమి బద్దలైన ఆనవాలు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉంది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్క ఏముందో చూసి వద్దామనే ఉద్దేశంతో ఆ దిక్కుకి నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతని కాళ్ళు పట్టుకుపోయాయి. కళ్ళల్లో నుంచి మంటలు బయలుదేరాయి. అక్కడ భూమి అంత వేడిగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలాగా కాలిపోతుంది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంచెం దూరం పోయేసరికి అతని కన్నుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలోని మంటలు తరంగాలలాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి. ఇటువంటి నది ఎక్కడా చూడలేదే, దీనిని దాటడం ఎలాగ భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా నిప్పుకు కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకి కొట్టుకు వచ్చింది. అతను ధైర్యంగా ఆ చిత్రమేమిటో చూద్దామని ఉద్దేశించి దేవుని తలుచుకుని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కన్ను మూసి తెరిచేటంతలో ధీరసింహుడు ఆ అగ్నినది దాటి అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడక మొదలుపెట్టాడు. కొంత దూరం పోయేసరికి అక్కడ భూమంతా దగదగా వెండిలా మెరిసిపోతూ ఉంది. అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉంది. ఈ నీరు తాగటానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చెయ్యి ముంచేసరికి ఆ చెయ్యి కాస్త వెండిదైపోయింది. ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలో ఎక్కి కూర్చున్నాడు. ఆ నావలో మనుషులెవరూ లేరు. కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరికోసమో, మనమెందుకు తాకాలి అని తలిచి ఊరుకున్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలోని చేప ఒకటి తల బయటకు పెట్టి, ధీరసింహ, ఇవి నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకుని విశ్రాంతి కోసం ఒక క్షణం పడుకున్నాడు. తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేసరికి మునుపటిలాగానే అవతలి ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దేవుడి మహిమే అని నమ్మి ధీరసింహుడు ఉత్సాహంగా నడుస్తూ ఉన్నాడు. కొంచెం దూరం అతను అలా నడిచిపోగా అక్కడ భూమంతా బంగారంలాగా తలతలా మెరిసిపోతుంది. అక్కడ నేల మీద నవరత్నాలు, రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది. ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినన్ని మూటగట్టుకున్నాడు. కానీ ఇంతలో, ఓయి ధీరసింహ, అందులో 6 రత్నాలను మాత్రం నీ వద్ద ఉంచుకో, మిగిలిన వాటిని పడేసెయ్యి. ఈ రత్నాలు మనుషుల కొరకు కాదు, లోభించినావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాలు మాత్రం అట్టే పెట్టుకుని తక్కినవన్నీ విసిరిపారేశాడు. ఆ రత్నాలు పట్టుకుని ధీరసింహుడు అలా కొంత దూరం పోయేసరికి అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తూ ఉంది. అందులోని జలమంతా బంగారపు జలమే. ఈ వింత ఏమిటా అని అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకు వచ్చింది. అందులో ఎక్కి ఇది వరకులాగానే నదిని దాటి కొంత దూరం వెళ్ళగా మరొక నది కనిపించింది. తీరా చూడగా ఈ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతను చేతులు కడుక్కునేసరికి ఇది వరకు వెండి చేయిగా మారిపోయిన ధీరసింహుని చెయ్యి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్ళు మాత్రం వెండివిగానే ఉండిపోయాయి. ఆ తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కనుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది.
అప్పుడు ధీరసింహుడు దారి తెలుసుకుని కౌసంబి నగరం చేరుకుని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతనిని ఆదరించి కూర్చోబెట్టింది. అతను శబ్దభేది పర్వతం గురించి తాను తెలుసుకువచ్చిన వివరాలన్నీ చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏముంటుందో, తను ఏమేమి వింతలు విడ్డూరాలు చూశాడో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతను చేతపట్టుకు వచ్చిన 6 రత్నాలు ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చెయ్యి ముంచగా వెండిగా మారిపోయిన తన చేతి గోళ్ళు కూడా చూపించాడు. ఇవన్నీ చూసి ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాల నిజం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నీ ప్రజ్ఞకు సంతోషించాను. నీవు నిజంగా అసాధ్యుడవు కనుగనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతడిని మెచ్చుకుంది సులోచన. ఆ తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన, ధీరసింహులకు వివాహమై వారు హాయిగా ఉంటూ ఉన్నారు.